శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి ఇప్పటికే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. 1608 నుంచి 1693 మధ్యకాలంలో బ్రహ్మంగారు జీవించి ఉన్నారు. కాలజ్ఞానం అంటే భవిష్యత్తును ముందుగానే దర్శించటం. ఇలాంటివి ఋషులకు, యోగులకు మాత్రమే సాధ్యమవుతుంది. ప్రపంచ దేశాల్లోనూ భవిష్యత్ గురించి ముందుగానే తెలుసుకుని చెప్పిన నాస్ట్రోడామస్ లాంటి మహనీయులున్నారు. మన భారతదేశ చరిత్రలో అయితే కాలజ్ఞానం అంటే బ్రహ్మంగారి పేరే గుర్తుకొస్తుంది. కాలజ్ఞానం ఓ విధంగా జ్యోతిష్యం లాంటిదే అని కొందరంటే, జ్యోతిష్యానికి భిన్నమైందని మరికొందరి వాదన. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఇప్పటి పరిస్థితులను అనుసరిస్తూ చెప్పటం చాలా కష్టం. సాంకేతిక అంశాలు, ప్రకృతి వైపరీత్యాలు, జీవన విధానాల్లో మార్పులు వంటివి ముందు తరాల వరకు అంచనా వేయగల సామర్థ్యం ఉండాలి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన ఎన్నో విషయాలు మనం స్వయంగా చూశాం. ఇప్పుడు సమాజంలో ఉన్న భయానక పరిస్థితి గురించి కూడా బ్రహ్మంగారు ఆనాడే చెప్పారు. ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, లక్షలాది ప్రజలు సచ్చేరయ, కోరంకియా అను జబ్బు 1,00,00,000 మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ అని కాలజ్ఞానంలోని 114వ పద్యంలో ఆనాడే చెప్పారు బ్రహ్మంగారు. ఈశాన్య దేశం అంటే చైనా నుంచి పుట్టిన కరోనా వ్యాధి గురించి 300 ఏళ్ల క్రితమే చెప్పారు. ఇలా ఎన్నో జరిగాయి కూడా. ఇప్పటి వరకు జరిగిన ఓ 10 అంశాలు చూద్దాం ఈ వీడియోలో. అలాగే 2020 తర్వాత జరుగుతాయని భావిస్తున్నా, జరగటానికి అవకాశం ఉన్న చాలా విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాం. నీళ్లతో దీపాలు వెలిగిస్తారు, ఎద్దులు లేకుండానే యంత్రాలు నడుస్తాయి. కాశీపట్నం 40 రోజుల పాటు పాడుబడుతుంది. ఒక వితంతువు 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది. తెరమీది బొమ్మలు గద్దెనెక్కుతాయి. రాచరికాలు, రాజుల పాలనలు నశిస్తాయి. ఆకాశంలో విమానాలు కూలి అనేక మంది మరణిస్తారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అగ్రహారాలు నశిస్తాయి. దేవస్థానాలు పాపాత్ముల వలన అపవిత్రమవుతాయి. ఆలయాల్లో చోరీలు, విగ్రహాల ధ్వంసం జరుగుతుంది. చిత్ర విచిత్ర యంత్రాలు వచ్చి చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేవు. సృష్టి ప్రతిసృష్టి లాంటి మార్పులు చేస్తారు. అడవి మృగాలు గ్రామాలు, పట్టణాల్లో ప్రవేశించి మానవులను చంపేస్తాయి. రావణ కాష్టాన కల్లోలాలు రేగి దేశాన్ని అల్లకల్లోలం చేస్తాయి. బ్రహ్మంగారు చెప్పిన ఈ 10 అంశాలు ఇప్పటి వరకు జరిగాయని మనందరికీ తెలుసు. మరి భవిష్యత్తులో జరుగుతాయని, జరగటానికి అవకాశం ఉన్నాయని చెప్తున్న ఓ 10 అంశాల గురించి తెలుసుకుందాం. 1. కృష్ణానది ఇంద్రకీలాద్రి అంత ఎత్తుకు చేరి అమ్మవారి ముక్కు పుడకను తాకుతుందని చెప్పారు. అంటే భవిష్యత్తులో జరిగే జల ప్రళయాన్ని వివరించారు బ్రహ్మంగారు. ఇది జరిగే అవకాశం ఉందా అంటే, ఏదైనా ప్రకృతి విపత్తు లాంటిది సంభవిస్తే, శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆనకట్టలకు బీటలు పడితే ఎగసిపడే జలరాశి చాలు. ఇంద్రకీలాద్రి ఎత్తు వరకు ఆ జలం చేరే అవకాశం ఉంటుంది. ఇక అమ్మవారి ముక్కు పుడకను తాకుతుందా లేదా అన్నది చూడాలి. 2. గోదావరి జలాలు ఇంకిపోతాయన్నారు. నీటి కోసం గొడవలు జరుగుతాయన్నారు. లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి పారే గోదావరి జలాలు ఇంకిపోవటమేంటి అనుకుంటాం. కానీ ఇప్పటికే ఈ నదీ ప్రవాహంపై వివాదాలతో, ఆనకట్టల నిర్మాణాల్లో, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో నీటిని దారి మళ్లిస్తున్నారు. వివాదాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో నీటి కట్టడిలో గోదావరి జలాలు కొన్ని ప్రాంతాల్లో కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు. 3. ఆకాశంలో 2 బంగారు హంసలు ఎగురొచ్చి పడతాయి అని చెప్పారు. ఇక్కడ బ్రహ్మంగారు అణుబాంబులు, ఉల్కలను బంగారు హంసలతో పోల్చారు అనుకోవచ్చు. భవిష్యత్తులో ఉల్కలు భూకక్షలోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే వార్తలు విన్నాం. అణుబాంబుల ప్రమాదం అంటారా? ఎలాగూ మనకు తెలిసిందే. 4. వేశ్యల వలన భయంకర రోగాలకు ప్రజలు గురవుతారు. వావి వరసలు మరిచి మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని చెప్పారు. ఇప్పటికే మనం ఎయిడ్స్ లాంటి భయంకర రోగాల గురించి, సుఖ వ్యాధుల గురించి విన్నాం. ఇలా వింటామేమో. మనుషులు కూడా అత్యాచారాలు, హత్యల విషయంలో సొంత వారి పట్ల ఎంత దారుణంగా ఉన్నారో మనం వింటున్నాం, వార్తల్లో చూస్తున్నాం. భవిష్యత్తులో మరిన్ని దారుణ ఘటనలు ఇంకెన్ని చూడాలో. 5. బ్రాహ్మణులు ధర్మాలు వదిలి వేరు కర్మలు చేస్తారు. పంచాంగం శృతి తప్పుతుందని చెప్పారు. బ్రాహ్మణులు అంతమంది కాకపోయినా కొంతమంది ధర్మం వీడి స్వార్థం కోసం చేస్తున్న కొన్ని కార్యాలు మనం చూస్తూనే ఉన్నాం.
పంచాంగం లాంటి విషయంలో ఇప్పటికే సరైన సమయం ముహూర్తం లేక పండుగల్లాంటివి 2 రోజుల పాటు జరుపుకుంటున్నాం. ఇక ముందు ఇలాంటివి ఇంకెన్ని చూడాలో. 6వది, చోళమండలం నష్టపోతుందని చెప్పారు. ఆ ప్రాంతంలో వింత ఆకారంలో జీవులు పుడతాయన్నారు. చోళమండల ప్రాంతం అంటే తమిళనాడు, కేరళ లాంటి దక్షిణ తీర ప్రాంతాలు. భౌగోళిక కారణాల వల్ల తుపానులు విరుచుకుపడి మొదట తీరాన్ని తాకేది ఈ ప్రాంతాల్లోనే. కనుక నష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది. కేరళ లాంటి ప్రాంతాల్లో వరదల్లాంటివి మనం చూసాం కూడా. భవిష్యత్తులో మరెన్నో ప్రమాదాలు ఉండబోతాయి అన్నది నమ్మక తప్పని వాస్తవం. 7వది, జనం కడుపులో మంటలొస్తాయి, నోట్లో బొబ్బలు లేస్తాయి, నెత్తురు కక్కే రోగాలు చూస్తారని చెప్పారు. పెరుగుతున్న ఉష్ణతాపం వల్ల చర్మంలో, శరీరంపై బొబ్బలొచ్చే అవకాశం ఉంది. సిగరెట్లు, పాన్, గుట్కా లాంటి వ్యసనాలకు బానిసలైన వారు క్యాన్సర్తో, వివిధ రకాల వ్యాధులతో, ఆహారంలో కల్తీలతో నెత్తుటి వాంతులు చేసే రోజులు భవిష్యత్తులో చూడబోతున్నామేమో. 8, దుర్మార్గులు రాజులవుతారు, మంచివారు భయంకర కష్టాలు అనుభవించి మరణిస్తారు, మత కలహాలు పెరుగుతాయని చెప్పారు. ఇప్పటికే లోకమంతా అవినీతి చూస్తున్నాం. నేరగాళ్లు, మోసగాళ్లు పాలకులుగా మారుతున్నది చూస్తున్నాం. ధన సంపాదనే లక్ష్యంగా పాలకులు మారితే ప్రజలకు కష్టాలే కదా మిగిలేది. ఇది జరిగే అవకాశం ఉంది. ఇక మత కలహాలు చూసాం. మరిన్ని కలహాలు భవిష్యత్తులో జరగవని చెప్పలేం కదా. 9వది, అడవిలో మృగాలు జనంలోకొస్తాయి, పట్టణాలకు చేరుతాయి, కళ్ల ముందే మనుషుల్ని చంపి తింటాయని చెప్పారు. ప్రస్తుతం కరోనా కారణంగానూ, భవిష్యత్తులో ఇంకో పరిణామాల కారణంగానూ అడవిలో జంతువులు పట్టణాల్లోకి వస్తున్నాయి. భవిష్యత్తులో అడవులన్నీ నగరాలుగా మారితే, వాటి ఆవాసాలకు కరువు ఏర్పడితే జనం మీదకు రావని గ్యారంటీ లేదు. 10వది, ప్రముఖ ఆలయాలన్నీ అకారణంగా మూతపడతాయని, ఆలయాల్లో చోరీలు జరుగుతాయని, గోవులు గుంపుగా మరణిస్తాయని చెప్పారు. ఇప్పటికే కరోనా కారణంగా ఎప్పటికీ మూతపడవు అనుకున్న ఆలయాలు మూతపట్టం చూశాం. ఇటీవలి కాలంలో గుంపుగా గోవులు మరణించిన సంగతి చూశాం. ఆలయాల్లో చోరీల సంగతి అంటారా? ఇప్పటికీ చూశాం. భవిష్యత్తులో కరువు పరిస్థితులు ఏర్పడితే ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. వీటితో పాటు ఇంకా పిడుగులు పడి నదులు ఇంకిపోతాయని, విచిత్ర వ్యాధులు పుట్టి కూర్చున్నవారు కూర్చున్న చోటే మరణిస్తారని చెప్పారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులుగా చేరి అరుస్తాయని, భ్రమరాంబ గుడిలో మేకపోతు దూరి వింతగా అరుస్తుందని, శ్రీశైలం శిఖరాన అగ్నివర్షం కురుస్తుందని, నందీశ్వరుడు రంకెలు వేస్తాడని, సూర్యమండలం నుంచి శబ్దం మాటల రూపంలో వినిపిస్తుందని, నెల్లూరు సీమ మొత్తం నీట మునిగిపోతుందని, ముందు ముందు కాలంలో బంగారం ముత్యమంతా అయిపోతుందని, భవిష్యత్తులో జనం అరచి అరచి చస్తారని, ఆలయాల్లో దొంగతనాలు, అమ్మవార్ల చీరలు అధికారులే దొంగిలిస్తారని, ప్రముఖ ఆలయాలన్నీ అకారణంగా మూతపడతాయని, వృద్ధులకు పిల్లలు పుడతారని, స్త్రీ పురుషులందరూ దురాచారాలు పాటిస్తారని, వావి వరసలు మరిచి అక్రమ బంధాలు నెరుపుతారని, శాంతమూర్తులు కోపోద్రిక్తులవుతారని, పట్టపగలే చుక్కలు కనిపించి కొందరు మరణిస్తారని, ఆకాశంలో చంగావి చీర రంగుల్లో వర్ణం కనిపిస్తుందని, 14 నగరాలను జల ప్రవాహాలు ముంచెత్తుతాయని, 4 వర్ణాల ప్రజలు ధర్మం తప్పి నడుస్తారని, ప్రకృతి విపత్తులు ఎన్నో సంభవిస్తాయని చెప్పారు. ఇవన్నీ జరగబోవు అని చెప్పలేం. ఇప్పటికే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి, జరిగినవి చూశాం. భవిష్యత్తులో ఇంకెన్ని చూడాలో, ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో